హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సెమీ పటియాలా ప్యాంట్ కటింగ్ ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ వచ్చేసి టాప్ కటింగ్ వీడియో అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి టాప్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. తర్వాత ప్యాంట్ సెమీ పటియాలా ప్యాంట్ అనేది ఈరోజు కటింగ్ అనేది చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ చేసి అలానే బటన్ క్లిక్ చేస్తే నైట్ మీకు అప్డేట్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో వాచ్ చూడండి, ఈ క్లాత్ మనం ప్యాంట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్యాంటు పటియాలా ప్యాంటు సెమీ పటియాలా ఇలా ఇలా మడత పెట్టుకొని చక్కగా మడతలా ఉంటే చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా 2 ఫోల్డింగ్స్ ఉండాలి. 2 ఫోల్డింగ్స్ ఇలా 2 ఫోల్డింగ్స్ తర్వాత మనం 4 ఫోల్డింగ్స్ పెట్టేస్తున్నాం. ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. నీట్గా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత 1 ఇంచు మనం ఈ బెల్ట్ కోసమని పెట్టుకోవాలి. ఒక 1.5 2 ఇంచెస్ పెడుతున్నాను. టూ ఇంచెస్ మనం కాళ్ళ పట్టీకి వదిలివేయాలి. ఆ తర్వాత ఈ కొలత ఉన్నటువంటి ప్యాంట్ తీసుకొని మనం ఇక్కడి నుంచి ఇది హిప్ వదిలేయాలి. ఈ తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ లెంగ్త్ అనేది, ఈ లెగ్ లెంగ్త్ అనేది ఇట్లా కొలుచుకోవాలి. ఇది 27 ఉంది. 27 అట్లయితే నేను 28 పెట్టుకుంటా, ఖర్చు కోసం. ఖర్చు కూడా కలిపి అక్కడి నుంచి 27 అయితే 1 నుంచి కుట్టుకు వదులుకోవాలి. అదైతే కనిపించట్లేదు. ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కాలు లూజ్ చూసుకుందాము. ఈ కాలు లూజు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా ఈ టేప్ తోటి కొలుచుకున్నా సరిపోతుంది. ఇలా ఇలా కొలిస్తే మనకి యాక్చువల్గా 6 ఉంటుంది. 6 వరకు ఇలా పెట్టి చూస్తే 6 ఉంది. అయితే ఖర్చు కోసం నేను 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు. ఇది కాలు లూజు. ఇది యాక్చువల్గా కాలు లూజు. ఇది 1 ఇంచ్ ఏమో స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు మనం ఈ కిస్తా కట్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా ఎవరిది కూడా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ప్యాంటు కిస్తా అనేది చూసుకుందాము. ఇక్కడి నుంచి ఇక్కడికి కిస్తా, ఇక్కడి నుంచి ఇక్కడికి కిస్తా చూసుకోవాలి. ఇది మాత్రం తర్వాత కట్ చేద్దాం. ఇది ఎంత ఉందో చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే టేప్ తోటి మనం కొలుచుకోవచ్చు. ఎంత ఉందని చూద్దాము. 7 ఉంది. 7 అయితే నేను 7.5, 8 పెడుతున్నాను ఖర్చు కోసం. 8 దగ్గర మార్క్ చేసుకున్నాను. 8 దగ్గర మార్క్ చేసుకొని 2 8 దాకా కలుపుతున్నాను లైన్ అనేది. ఆ తర్వాత ఇక్కడ కిస్తా దగ్గర నుంచి ఇలాగ మనం ఇలా ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. నేనైతే ఇలా డాట్స్ పెడుతున్నాను. డాట్స్ కానీ ఇలా స్కేల్తో గీసుకున్నట్లయితే మనకి కిస్తా అనేది వస్తుంది. ఇది కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఇప్పుడు మార్క్ చేసినటువంటి ఈ మార్కర్ తోటి అన్నీ కట్ చేసుకుందాం. ఇలా బయట వైపుకి మనం కట్ చేసుకోవాలి. కరువు తిరుగుతుంది ఇక్కడ. ఇట్లా కరువు తిరిగితే మనకి పిస్తా అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఈ పొడవును కట్ చేద్దాం. ఇలా కట్ చేస్తే మనకి ప్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సో ఈ విధంగా నేను కట్ చేశాను ఈ పార్ట్. చూడండి, పటియాలా ప్యాంటు కటింగ్ వచ్చింది. తర్వాత మనం ఈ ప్యాంట్ కట్ చేయగా మిగిలిన ముక్కతోటి మనం ఇప్పుడు హిప్ జాయింట్లు కట్ చేసుకుందాం. ఈ చివర్ల చూసుకోవాలి, 4 ఫోల్డింగ్ చూసుకొని ఎగుడు దిగుడు లేకుండా మనం చివర ఒక 1/2 ఇంచ్ కొంచెం 4 మడతలు సరిపోయే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కొలుస్తున్నాను. కట్ చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి. 4 పార్ట్స్ అనేవి ఈక్వల్గా రావడానికి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇటువైపు అవసరం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. సర్దుకున్న తర్వాత ఇటువైపు కూడా మనం చూసుకోవాలి. ఈ హిప్ జాయింట్కి ఈ పీస్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా చూసుకోవాలి. మనకి హిప్ జాయింట్ వచ్చేసి ఒక 8 అలా ఉంటుంది. అయితే నేను ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టాను ఈ బెల్ట్ కోసం. ఈ బెల్ట్ కోసం 2 ఇంచెస్ పెట్టేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం బొందు ఎక్కించుకోవడానికి ఈ బెల్ట్ అనేది మనకి సరిపోతుంది. ఇలా మనం డ్రా చేసుకోవాలి. హిప్ జాయింట్ పైనే మనకి నాడ వేసుకోవటానికి ఉంటుంది. తర్వాత నేను ఈ హిప్ జాయింట్ కొలతకి తీసుకుంటున్నాను. అది ఎంత పొడవు ఉందనేది మనం చెక్ చేసుకొని కొలుచుకొని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చూడండి, ఇలా టేప్ తీసుకొని ఇలా మనం చూసుకున్నట్లయితే 7 అట్లా 8 ఉంది ఇక్కడ. 7 ఉంటే 8 తీసుకోవాలి. 8 ఉంటే 8 కానీ 8.5 కానీ తీసుకుంటే మనకి ఖర్చు కూడా సరిపోతుంది. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను.
తీసుకొని మనం మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి ప్లస్ హిప్ జాయింట్ రెండింటికి సరిపోతుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ లెంగ్త్ ఎంత ఉందో మనకి 7 అయితే 8 తీసుకోవాలి. 8 ఉంటే 8.5 కానీ 9 కానీ తీసుకుంటే మనకి కుట్టుకూలకి ఖర్చు కూడా సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ మార్క్ చేసుకున్నట్లయితే మనం కట్ చేసుకోవటానికి నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇటువైపు కూడా నేను మార్క్ చేస్తున్నాను ఈ హిప్ జాయింట్ భాగానికి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇంకా ఫోల్డింగ్ పోకుండా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పోతే నీట్గా రాదు. తర్వాత నేను కట్ చేస్తున్నాను మార్క్ చేసిన విధంగా. సో ఇదైతే మనకి పట్టీ కింద వస్తుంది. ఈ పట్టీ కింద మర్చుకొని మనం టేప్తో కొలుచుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుంది. నేనైతే ఇక్కడ 8 పెట్టుకున్నాను ఖర్చు కూడా కలిపి. సో మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. పటియాలా ప్యాంట్ కటింగ్ అయింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.